హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మన వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లు ఉంటే వారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేయండి. లాస్ట్లో మేము వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించబోతున్నాము. సోది లేకుండా ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వినాయక చవితి రోజు మా ఇంటి ముందు వేసిన రంగోలీ ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే బెల్లం పాయసం అండి. వినాయక చవితి రోజు నేను స్పెషల్గా స్వామివారికి చేసి పెట్టానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బెల్లం 1/2 కేజీ, యాలకులు 4, సగ్గుబియ్యం 1/2 కప్పు, పెద్ద గిన్నె తీసుకున్నానండి. పెద్ద గిన్నెలో 1/2 కప్ తీసుకున్నాను. సేమియా 1/2 కప్, కొబ్బరి, పచ్చిపప్పు 1 టేబుల్ స్పూన్, పాలు 1 గ్లాస్ అండి. నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను బౌల్గా పెట్టానండి. స్టవ్ మీద పెట్టిన ఈ గిన్నెలోకి 1 గ్లాస్ పాలతో పాటు 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి పాలు పొంగు పైకి వచ్చేదాకా ఉంచుకున్నానండి. ఈలోగా పాలు మరిగేలోగా ఒక ప్యాన్ పెట్టేసి 1/2 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేశానండి. ఆ నేతిలోకి డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు ఉంటే కిస్మిస్ కూడా వేసేసుకోండి. బాగా డ్రై రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి నేను 1/2 కప్పు తీసుకున్నాను కదండి సేమియాని, ఆ 1/2 కప్పుని అందులో యాడ్ చేసేసాను. ఈలోగా పాలు పొంగొచ్చేసాయండి. నేను పాలు పొంగు వచ్చే లోపల ఒక 1/2 అవర్ ముందే సగ్గుబియ్యాన్ని వాటర్ యాడ్ చేసేసి నానపెట్టేసుకున్నాను. ఇలా నానపెట్టడం వల్ల ఒక 2 మినిట్స్లోనే మనకి బాయిల్ అయిపోతాయండి. నేను చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేశాను. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి సగ్గుబియ్యం. తర్వాత నేతిలో వేయించుకున్న సేమియాని ఆ పాలలో యాడ్ చేశాను. ఇవన్నీ కరుసుకోకుండా గరిటె పెట్టి తిప్పుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈలోగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. బెల్లంలో నేను కొంచెం తీసి పక్కన పెట్టానండి. మీకు స్వీట్కి తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి. బెల్లం అలా ముక్కలు ముక్కలుగా వేసినా కానీ ఆ పాల వేడికి త్వరగా కరిగిపోతుందండి. తగినంత బెల్లాన్ని కూడా యాడ్ చేసేసాను. తర్వాత ఇదంతా కలిపేస్తున్నాను. ఆ బెల్లం కరగడానికి టైం పట్టిద్ది కదండి. ఈలోగా నేను 1/2 గంట సేపు నానబెట్టుకున్న పచ్చిపప్పుని అందులో యాడ్ చేసేసాను. బెల్లంతో పాటు ఇది కూడా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, సేమియా కూడా ఉడికిపోయింది. బెల్లం ఆల్మోస్ట్ కరిగిందండి. తర్వాత దంచుకున్న ఇలాచీ పౌడర్ని అందులో యాడ్ చేసేసాను. మంచి స్మెల్ వస్తుందండి ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల. బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెల్లం పాయసం. తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని నేను వీడియో స్కిప్ అయిపోయిందండి. ఆ ఎండు కొబ్బరి ముక్కల్ని నేను నేతిలో వేయించుకున్నాను. ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసేసాను. ఒక 5 మినిట్స్లో మన బెల్లం పాయసం తయారైపోతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి.
చూసారు కదా కొబ్బరి పలుకులు ఎలా ఉన్నాయో. ఆల్మోస్ట్ అయిపోయిందండి బెల్లం పాయసం. టేస్టీ బెల్లం పాయసం రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. లాస్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఇలా నేను ఏదో జీడిపప్పుతో యాడ్ చేసేసాను. నేను చూపిస్తానన్నాను కదా మీకు వినాయక చవితిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. మా ఇంట్లోనే చిన్న మండపాన్ని అరేంజ్ చేసుకున్నాము. ఆ తడికతో ఒక పందిరి టైప్ వేసాము. తర్వాత స్వామివారిని ఇలా పూలు పండ్లు అలానే పత్రితో డెకరేట్ చేసేసుకొని పూజను వీడియో తీయలేకపోయామండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందేమోనని తీయలేదు. ఈ వీడియో వచ్చేసరికల్లా వినాయక చవితి అయిపోతుందేమో. లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.